హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హుస్నా వండర్స్. ఈ వీడియోలో ఏ రెసిపీ చూపించబోతున్నాను అంటే చింత చిగురు పప్పు మనం రెగ్యులర్ కొనుక్కుంటూ ఉంటాం. చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటాము. ఒక్కసారి ఇలా చింత చిగురు వేసి వండండి, చాలా సూపర్ టేస్ట్ వస్తుంది. ఈ సీజన్లో మనకి చింత చిగురు ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దు. ఒకసారి ట్రై చేయండి, పప్పులో వేసి చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. ఇంకా వీడియోని లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో ఒక 100 గ్రాములు కందిపప్పు వేసానండి. తగినన్ని వాటర్ వేసుకొని నీటిలో శుభ్రంగా కడిగి వాటర్ వంచుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుందాము. అలాగే 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి. స్టవ్ ఆన్ చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకుందాము. పప్పు మొత్తం ఉడికేలోపు మనం చింత చిగురు ప్రిపేర్ చేసుకుందాము. ముదురు కాడలు ఏమైనా ఉన్నా కూడా తీసేయాలి. మిగిలిన చింత చిగురు అంతా కూడా అరచేతిలో పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకోవాలి. చింత చిగురు మనం ఇలా చేసి వేసుకోవడం వల్ల చింత చిగురు ఎంతైతే పులుపు ఉంటుందో మొత్తం కూడా కర్రీలోకి దిగుతుంది అనమాట. పులుపు దిగడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. డైరెక్ట్గా ఆకు వేస్తే కనుక మనకు అంత టేస్ట్ అనిపించదు. మనకు ఆకు చాలా లేతగా ఉంది కాబట్టి ఈజీగానే అయిపోతుందండి. ఇలా చేయలేకపోతే మీరు మిక్సీలో వేసి కూడా చేసుకోవచ్చు. ఇది మొత్తం ఇలా ప్రిపేర్ అయిన తర్వాత పప్పు ఉడికిందో లేదో చూసుకుందాము. ఇలా అటు ఇటు కదుపుతూ పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. చింత చిగురు పులుపు ఉంటుంది కదండి, మనకి కొంచెం ఎక్కువే పడుతుందేమో చూసుకుని వేసుకోవాలి. అలాగే కారం కూడా టేస్ట్ సరిపడగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత చింత చిగురు వేసి మొత్తం మిక్స్ చేసుకుందాము. చింత చిగురు మనకి ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదండి, త్వరగా మగ్గిపోతుంది కాబట్టి లాస్ట్లో ఒక 5 నిమిషాలు ఉందనగా అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇది తీసుకుని పక్కన పెట్టేద్దాము. తర్వాత వేరే బాణలి పెట్టుకుందాం పోపు కోసం. ఇందులో పోపు కోసం తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 4-5 వరకు వెల్లుల్లిపాయలు వేసి వేయించుకున్నాను. తర్వాత ఇందులో 3 ఎండుమిర్చి, అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసి చిట్టుపట్లాడిన తర్వాత ఇందులో మనం ముందు ఉడికించుకునే పప్పు ఉంది కదా, అది దీంట్లో వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుందాము. ఇలా కొద్దిగా పప్పు వేసుకుంటూ మనకి తాలింపు అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే చింత చిగురు పప్పు రెడీ అయిపోయినట్లే. చూసారుగా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఇంకా వీడియోని లైక్ చేయలేదా అయితే వెంటనే లైక్ చేసేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తారంటే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆల్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇంకా మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.